వెల్కమ్ టు యోయో టీవీ. యావత్ భారత్ 500 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడు పుట్టిన నేలపైకి సీతా సమేతంగా జగదభిరాముడు అడుగుపెట్టాడు. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్లకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో అసలు రామ మందిరం యొక్క విశిష్టత ఏంటి, దాని నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలుసుకుందాం. భారత సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన రామ మందిర సముదాయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. రామ మందిరానికి అసలు రూపకల్పన 1988లో అహ్మదాబాద్లోని సోంపూర కుటుంబం చేపట్టింది. అయితే ఇది వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రాలకు అనుగుణంగా 2020లో కొన్ని మార్పులు చేశారు. 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి, తుపాకీ మండపం, రంగమండపం, నృత్య మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపంతో సహా 6 భాగాలుగా విభజితమైంది. ఆలయం కాంప్లెక్స్లో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు. ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించింది. భక్తులు సింగ్ ద్వార్ నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. పునాదిని 14 మీటర్ల మందపాటి కాంక్రీట్ మిశ్రమంతో వేశారు. నేలలోంచి వచ్చే తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది. 3 ఫ్లోర్లు ఉన్న ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. 3 ఫ్లోర్ల మొత్తం ఎత్తు 161 అడుగులు. గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముని జన్మ, బాల్యాన్ని వర్ణిస్తుంది. మొదటి అంతస్తు రాముడి దర్బార్ను వివరిస్తుంది. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన పింక్ ఇసుక రాయి బన్సీ పహార్పూర్ని ఉపయోగించారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫీచర్లు 160 నిలువు వరుసలు, మొదటి, రెండవ అంతస్తులు వరుసగా 132, 74 నిలువు వరుసలను కలిగి ఉంటాయి. ఆలయానికి 12 ద్వారాలు అమర్చారు. ఆలయ నిర్మాణాన్ని ముఖ్యంగా వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపూర కుమారులు ఆశిష్ మరియు నిఖిల్ పర్యవేక్షిస్తున్నారు. సోంపూర కుటుంబం ప్రపంచవ్యాప్తంగా 100 దేవాలయాలను నిర్మించింది. రామ మందిరంలో ప్రతిష్ఠించే విగ్రహాలను కర్ణాటకకు చెందిన కళాకారులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే చెక్కారు. గర్భగుడిలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో అల్లపల్లి అడవుల్లోని టేకును విస్తృతంగా ఉపయోగించారు. అయితే శ్రీరాముడిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే అంటున్నారు అయోధ్య పండితులు.